మరియు ఇలాంటి విద్యావంతుడు, యువకుడు, ఉత్సాహవంతుడు ఇలాంటి బొగ్గుల దస్తగిరి గారిని శాసనసభకు పంపిస్తే మన సమస్యలు అంటే కర్నూలు రూరల్ మండలం కానీ, గూడూరు మండలం కానీ, కోడుమూరు మండలం కానీ, సి-బెలగల్ మండలాల్లో ఉండే ప్రతి సమస్యను మన తరఫున ఆ శాసనసభలో గలం విప్పి మన కోసము ఆయన పోరాటం చేస్తారని, ఆయనని మనము గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి, మరి ముఖ్యంగా మన మండలంలో పంచలింగ నాగరాజు గారు మరియు బొగ్గుల దస్తగిరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గంలో మన 2 ఎంపీ గాని ఎమ్మెల్యే గాని సీట్లు దక్కడం మనము గౌరవంగా ఫీల్ కావాలి. మరి ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం మేరకు ప్రకృతంగా మనము ఈ రాష్ట్ర అభివృద్ధి బాగుండాలా, ప్రజలు బాగుండాలని తను ఒక మెట్టు దిగి ఈ పొత్తులో భాగంగా వారికి మనము సీట్లు కేటాయించడంలో మన నాయకుడు మరి ముందు ఆలోచనతో ఈ విధానాన్ని చేపట్టాడు. కాబట్టి ప్రజలారా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిపిఎస్ రద్దన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమి చేయలేదు. కాబట్టి ప్రజలు కూడా ఏం చేయలేదు. మీరు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను తెలియజేస్తూ ఆశిస్తూ జై జనసేన.